ఈరోజు ప్రపంచ ఆల్జీమర్స్ అంటే మతిమరుపు జబ్బుల అవగాహన దినోత్సవ సందర్భంగా ఈ కరపత్ర ఆవిష్కరణని మన ప్రియతమ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమారాజు గారితో ఇనాగ్రేషన్ చేయించడానికి అరేంజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ ఆల్జీమర్స్ అనేది మతిమరుపు జబ్బు అనేది చాలా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలే కాకుండా మిగతా దేశాల్లో కూడా చాలా అతి ముఖ్యమైన మానసిక శారీరక సమస్య. ఇది ముఖ్యంగా మెదడులో మోర్ దాన్ 2 ఫంక్షన్స్ దెబ్బతిన్నప్పుడు వచ్చేది. మెమొరీ లాస్ కానీ, లాస్ ఆఫ్ జడ్జ్మెంట్, అనేక రకాల సింటమ్స్ సంబంధించినవి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా వృద్ధులకు వారి పని వారు చేసుకోలేని విధంగా వయసుతోటే వచ్చే జబ్బు ఇది. దీని గురించి విశదంగా మన సైకియాట్రిస్ట్ విశాల్ గారు, తర్వాత మేడం గారు చెప్తారు. ఈ రోజుల్లో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్న ఈ రోజుల్లో వారిని చూసుకోవడానికి చాలా కుటుంబాల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని జబ్బు రాకుండా మనం తీసుకోవాల్సిన చర్యల గురించి వాటిని గుర్తించి ఎర్లీ స్టేజ్లో దాన్ని ఏ విధంగా మనము రాకుండా కాపాడుకోవచ్చు, ఏ విధమైన మెలకువలతోటి అది ఇంకా ఉధృతం కాకుండా చూసుకోవచ్చు అని చెప్పి తెలియజేయడానికి అన్ని అంశాలతోటి క్లుప్తంగా ఈ కరపత్రాన్ని పొందుపరచడం జరిగింది. దీన్ని ఈరోజు మన ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమారాజు గారు ఈ కరపత్రం ఆవిష్కరించాల్సిందిగా నేను వారిని ప్రపంచ ఆల్జీమర్స్ వ్యాధి అవగాహన దినోత్సవం సెప్టెంబర్ 21న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీన్ని బట్టి ఏంటంటే ఈ ఆల్జీమర్స్ జబ్బు అనేది ఒక మతిమరుపు జబ్బు. మనం చిన్న చిన్న పనుల్ని మర్చిపోవడము, అంటే మనం చేయాల్సిన పనులు కానీ, వస్తువుల్ని మర్చిపోవడం కానీ, లేకపోతే పేర్లు మర్చిపోవడం కానీ, ఒక మనిషిని పిలిచినప్పుడు పేర్లు మర్చిపోవడం కానీ, చేయాల్సిన పనులు మనం గుర్తుంచుకోవడం పోవడం కానీ, అలాంటి అవన్నీ సైన్స్ అన్నమాట. ఈ ఆల్జీమర్స్ వ్యాధి లక్షణాలు. సో దీంట్లో మన ఇండియన్ సైకియాట్రీ అసోసియేషన్ తరపు నుంచి, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపు నుంచి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మనకి గవర్నమెంట్లో కూడా ఇలాంటివి చేస్తున్నాము, ఈ ట్రీట్మెంట్ ఉంది, ఈ జబ్బుకు సంబంధించిన ట్రీట్మెంట్ ఉంది అని తెలియజెప్పడానికి, అలాగే ఐఎంఏ వాళ్ళు కూడా ఇలాంటి జబ్బుకి ట్రీట్మెంట్ మనం నిజామాబాద్లో ఇస్తున్నామని చెప్పడానికి ఒక అవగాహన దినోత్సవాన్ని మనం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు అందరూ మన హాస్పిటల్కి రావడము అండ్ ఈ కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కరపత్రాల్లో మనకి పేషెంట్స్కి అర్థమయ్యే విధంగా, లేదా మనందరిలో ఈజీగా అర్థమయ్యే విధంగా మంచి సింపుల్ లాంగ్వేజ్లో రూపొందించడం జరిగింది. ఇవి చదువుకొని మన ఇంట్లో ఉన్న వృద్ధులు ఎవరున్నారో ఏజ్ బట్టి ఈ జబ్బు వస్తూ ఉంటుంది. సో ఎవరైతే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారో మైల్డ్గా ఉన్నప్పుడే మనం ఎలా గుర్తించవచ్చు, ఈ జబ్బు సివియర్గా కాకుండా మనం ఎలా కాపాడవచ్చు, అండ్ దీన్ని మనం ఏ రకంగా గుర్తించిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడా మనకి ఇందులో పొందుపరిచారు. సో చాలా మంచి విషయము ఈ కరపత్రాలు రూపొందించడం. దీన్ని డాక్టర్ విశాల్ రూపొందించారు. సో ఆయన్ని నేను అభినందిస్తున్నాను.
అండ్ అట్లానే ఈ మధ్య మనం చూసినట్టయితే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మనలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల హ్యూమన్ రిలేషన్స్ అనేవి బాగా తగ్గిపోయాయి. సో ఎవరి పార్టీకి వాళ్ళు పనికి వెళ్ళడం, పిల్లల్ని చూసుకోవడం, కానీ తల్లిదండ్రుల్ని మనం చూసుకుంటున్నామా లేదా అని మనల్ని ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సో ప్రతి ఒక్కళ్ళు ఒక కంబైన్డ్ ఫ్యామిలీ లాగా, లేకపోతే తల్లిదండ్రులు వేరే దగ్గర ఉన్నా కానీ వాళ్ళతో ఒక రిలేషన్, ఒక కాంటాక్ట్ అనేది ఉన్నట్టయితే వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవ్వకుండా, అలాగే ఈ వ్యాధి లక్షణాలకి గురవ్వకుండా ఉంటారు. సో ఈ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, ఎంతసేపు టీవీకి అతుక్కుపోకుండా మైండ్ గేమ్స్ చిన్న చిన్నవి మనము మన మైండ్ని ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువగా మనం ఈ మధ్య ఏం చేస్తున్నామంటే ఒక రొటీన్లో పడిపోయి దానికే మనం ఫిక్సప్ అవుతున్నాం. అట్లా కాకుండా మైండ్ని అలర్ట్ చేసుకోవాలి. అండ్ బ్రెయిన్ అనేది హ్యూమన్ బాడీలో మనం ఎంత వర్క్ చెప్తే అది ఇంకా అంత యాక్టివ్ అవుతుంది. వేరే పార్ట్స్ అయితే ఏదన్నా మనం వర్క్ చెప్తే అవి అలసిపోతాయి, కానీ బ్రెయిన్ అలా కాదు. మనం ఎంత వర్క్ బ్రెయిన్కి ఇస్తే దానికి డబల్ యాక్టివ్ అవుతుంది. సో అందరూ మీ బ్రెయిన్స్ని యాక్టివ్ స్టేజ్లో ఉంచుకొని ఆల్ ద టైమ్ ఆల్జీమర్స్ వరకు మనం వెళ్లకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలని, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు టేక్ కేర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు వరల్డ్ ఆల్జీమర్స్ డే, అంటే వృద్ధులలో వచ్చే మతిమరుపు దినోత్సవం, అవగాహన దినోత్సవం. సో ఈరోజు మేము ఏంటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ఈ అవగాహన కరపత్రాలని ముద్రించడం జరిగింది. సో ఈ అవగాహన కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మరాజ్ మేడం ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో మరియు మా అధ్యక్షులు ఐఎంఏ నిజామాబాద్ అధ్యక్షులు డాక్టర్ జీవన్ రావు గారు, మరియు మా కోశాధికారి డాక్టర్ రషీద్ అలీ గారు, మరియు మా ఐఎంఏ మెంబర్ మరియు పాస్ట్ ట్రెజరర్ డాక్టర్ ఫరీదా మేడం గారు, మరియు జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సరస్వతి మేడం గారు, తర్వాత ఇక్కడ అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇప్పుడు ప్రజల్లో మనం ఏంటంటే ఒకటి పెద్దవాళ్ళు చెప్తుంటారు, గోటితో పోయేదానికి గొడ్డల దాకా తీసుకొచ్చుకుంటాం ఏందిరా అని అంటుంటారు. సో మనం కూడా ఏంటంటే ప్రజల్లో అవగాహన లేక, చిన్న విషయాలపైన అవగాహన లేక అది పెద్దగా ముదిరిపోయి మెదడులో చాలా తీవ్రమైన సమస్య వచ్చినాక డాక్టర్ని సంప్రదిస్తున్నారు. సో మేమేంటంటే ఈ వృద్ధుల్లో వచ్చే మతిమరుపు అనేది ఇంతకుముందు 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో వచ్చేది, కానీ ఇప్పుడు మనకు వాతావరణ స్థితులు కానీ, తర్వాత మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ముఖ్యంగా బీపీ కానీ, షుగర్ కానీ, గుండె జబ్బులు కానీ, తినే ఆహార పదార్థాలు కానీ, ఉబకాయం కానీ, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనిషి యొక్క మెదడు పైన ప్రభావం చూపించి వాళ్ళలో చిన్న చిన్న మతిమరుపు సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, చాలా పేషెంట్లు ఎట్లా వస్తున్నారంటే తాళం చేతులు మర్చిపోవడం కానీ, లేదా బయటకు వెళ్ళినప్పుడు దారులు మర్చిపోవడం కానీ, అంతేకాకుండా మీరు చూడండి ఇప్పుడు రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టేషన్లో కానీ, ఆసుపత్రి ముందర కానీ చాలా పోస్టర్లు అంటించున్నాయి, ఆచూకీ కనపడడం లేదు, తప్పిపోయారని ముసలాళ్ళ ఫోటోలు కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటి? ఇలాంటి మతిమరుపు జబ్బు. వాళ్ళకేంటంటే ఇంట్లోకి ఆ మతిమరుపు జబ్బు వచ్చినప్పుడు వాళ్ళు తొలుత గమనించక వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. మంత్రాలని, తంత్రాలని, చింతకాయలని, ఆ వేప కొమ్మలని, ఇట్లాంటి మంత్రాల తంత్రాలకు అంటే వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. దానివల్ల ట్రీట్మెంట్ కాకపోగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు తప్పిపోయి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. సో కాబట్టి మేము ఏంటంటే ఈ వృద్ధుల్లో ఈ మతిమరుపు సమస్య ఎట్లా వస్తుంది, దానికి ఎలా నివారించాలా, దానికి మెదడులో నాడీ కణాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి, దానికి చికిత్సా మార్గాలు ఏంటి అనేది ఒక మంచి ఈ పాంప్లెట్ అనేది మేము ముద్రించడం జరిగింది. ఈ పాంప్లెట్లో మాకేంటంటే ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంప్రదించినట్లయితే ఉచితంగా ఇస్తాము. సో ఇందులో మాకు క్లియర్గా ఈ జబ్బు గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి ఇందులో పిల్లల్లో మతిమరుపు కూడా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత దీనికి చికిత్సా మార్గాలు కూడా మేము చెప్పడం జరిగింది. సో అక్కడ ప్రజలందరూ ఈ పాంప్లెట్స్ని మీకు కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించి ఇస్తాము. సో అవగాహన కొరకు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పుడు కృషి చేస్తుంది. ఈ కరోనా సమయంలో కూడా మేము ఈ యాక్టివిటీని కంటిన్యూ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ. మీరందరూ మీ సపోర్ట్ ఉంటే ఈ డిమెన్షియా వ్యాధి పైన ఇంకా మేము విస్తృతమైన అవగాహన కల్పిస్తామని మా సూపరింటెండెంట్ గారు కూడా, ఎందుకంటే చాలా మంచి యాక్టివిటీస్ కరోనా సమయంలో మాకు ఇక్కడ కౌన్సిలింగ్ ముఖ్యంగా ఏంటంటే
ఎవరికైతే మానసిక అందరూ కరోనా పేషెంట్స్కి అందరికీ మానసిక ధైర్యం నింపడానికి మాతో ఒక టీం ఫామ్ చేసి మాతో ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మేము ఈ సందర్భంగా నేను మెడికల్ సూపరింటెండెంట్ ప్రతిమా మేడం గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా హాస్పిటల్ అనేది ట్రీట్మెంట్ కూడా కాదు, రీసెర్చ్ ఆస్పెక్ట్ కూడా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనకు ఎన్నో సెంటర్లో రీసెర్చ్ జరుగుతుంది. సో మన ఈ మెడికల్ కాలేజ్ అనేది ఓన్లీ వైద్యం చేయడానికి కాకుండా విద్యార్థులకు టీచింగ్ చేయడం కాకుండా రీసెర్చ్ని కూడా మేడం ప్రమోట్ చేస్తున్నారు. సో నేను ఈ సందర్భంగా నేను మేడంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. మిషన్ నిజామాబాద్ తరపున రూపొందించిన ఈ అల్జీమర్స్ వ్యాధి అంటే మతిమరుపు జబ్బుల వ్యాధి గురించి రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేసిన ఆవిష్కరించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమారాజు మేడం గారిని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ హాజరైన సరస్వతి మేడం గారు, ఫరీదా మేడం, తర్వాత మా ట్రెజరర్ రషీద్ అలీ గారు, తర్వాత ఇందాక దీన్ని రూపొందించి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ అర్థమయ్యే విధంగా వృద్ధులకు పిల్లలకు కూడా చాలా బాగా అర్థమయ్యే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుర్తించాల్సిన లక్షణాలు, ఏ విధంగా మనం నడుచుకోవాలనేది అన్ని రకాల పొందుపరిచి దీన్ని తయారు చేసిన మా జనరల్ సెక్రటరీ విశాల్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇదే విధంగా ఇందాక ప్రతిమారాజు మేడం గారు, తర్వాత విశాల్ గారు చెప్పినట్టు మీరంతా దీన్ని తొలి దశలో ప్రారంభంలోనే గుర్తించి దానికి తగ్గట్టు అది రాకుండా నివారించుకోవాల్సిన చర్యలను మనం తీసుకుంటే చాలా మటుకు ఇది ముదిరిపోకుండా చూసుకోగలిగిన వాళ్ళం అవుతాము. ఇదే విధంగా మెదడుకు పదను పెట్టినట్లు మేడం గారు నాకు చెప్పినట్టు ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఇంకా డెవలప్ అవుతుంటుంది. ఈ మతిమరుపు అనేది మన దరిదాపులోకి రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ టీవీలకు అతుక్కపోవడం కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, సీరియల్స్ కానీ, మిగతా విధంగా మన మనసుని, మన మెమొరీని వృధా చేయకుండా ఈ అర్థవంతమైన కార్యక్రమాలు, అర్థవంతమైన పనులతోటి మనని మనం మానసికంగా డెవలప్ చేసుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ తల్లిదండ్రులను చాలామంది ఇటీవల వాళ్ళ వృద్ధ పేరెంట్స్ని మేము ఎందరినో చూస్తున్నాము. ప్రతిరోజు మా హాస్పిటల్కు ఓల్డ్ పీపుల్ వస్తారు, వాళ్ళు ఎప్పటి ఎవరు పిల్లలు రారు, వాళ్ళ భార్య భర్తలు లేదా డాటర్స్ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు. 4 కొడుకులు ఉన్నా, 3 ఉన్నా, ఎందరు ఉన్నా ఎవరు వాళ్ళ ఆహారం కానీ, వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ బాగోగులు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకుండా పోతున్నారు ప్రతి ఊళ్ళల్లో. వాళ్ళందరికీ ఈ జబ్బు వృద్ధాప్యంలో వస్తే అది మరింత దారుణంగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఎవరు చూసుకునే వాళ్ళు లేక, పట్టించే వాళ్ళు లేక, అది వాళ్ళ ఫ్యామిలీకే కాకుండా మన సమాజానికి, మన దేశానికే ఒక పెద్ద బర్డెన్గా తయారవుతుంది. ఒక సర్వే ప్రకారము మోర్ దాన్ 10 మిలియన్ కేసెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అని చెప్పి ఇంతకుముందే నేను చూశాను నా న్యూస్లో. అంటే దాని తీవ్రత ఎంత ఉన్నదో మీకు అర్థమవుతుంది. ఇది ఏ జబ్బు పైన మనకు అవగాహన ఉంటే, సంపూర్ణ అవగాహన ఉంటే దాన్ని రాకుండా మనం కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాము. ఈ టీవీ కానీ, ప్రింట్ మీడియాలు కానీ ఇవన్నీ కూడా దీని గురించి విస్తృతంగా అందరికీ అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపడితే చాలా బాగుంటుంది. ఈ మా పాంప్లెట్ ప్రతి డాక్టర్ దగ్గర, ఓపీలో, వేరే చూడని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ అందరికీ అవగాహన కలిగించే విధంగా మేము ఇది రూపొందించడం జరిగింది. అలాగే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఈ మతిమరుపు వ్యాధికి గురి అయినట్టు కనిపిస్తే వెంటనే మానసిక వైద్యులు కానీ లేదా ఫిజిషియన్ దగ్గర కానీ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్, వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ప్రారంభంలోనే ఇస్తే ఇది మనం ముదిరిపోకుండా చూసుకోవాల్సిన వాళ్ళం ఉంటాము. ఈ విధంగా అవగాహన కలిగించడానికి ప్రత్యేకంగా ఈ ఆవిష్కరణ కూర్చుకున్న మన సూపరింటెండెంట్ ప్రతిమారాజు మేడం గారిని మరొకసారి అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. वर्ल्ड अल्जीमर्स डे यानी उसका मनाया जा रहा है। अल्जीमर्स का मतलब है कि बड़े लोगों में जो बार बार भूल जाना, जैसे कि एक बार ताला डाल दिया फिर डाला नहीं डाला पलट के देखना, या नहीं अगर टॉयलेट में जाना चाह रहे लेकिन उसका रास्ता घर में समझ में नहीं आया, कुछ और बेडरूम की तरफ जाना, या नहीं तो फिर मैं खाना खा लिए फिर खाना पूछना। ऐसे कई वाक़े बड़े लोगों के साथ हो रहा है। उसको नज़रअंदाज करना या कुछ काला जादू है ऐसा सोचना ये गलत है। ये एक दिमाग की बीमारी है जो कि अकेलेपन में या ज़्यादा स्ट्रेस में होने में ऐसा होता है। अगर शुरुआत में इसको नज़रअंदाज कर दिया गया, आहिस्ता आहिस्ता वो इतनी बढ़ जाती कि घर के लोग जो उनको संभालेंगे उनके ऊपर भी प्रॉब्लम शुरू हो जाते।
तो इसको नज़रअंदाज नहीं करें कि ये एक मेडिकल ट्रीटमेंट की ज़रूरत है कि सारे डॉक्टर्स जो स्पेशलिस्ट है इसके न्यूरो साइकियाट्रिस्ट वहाँ पे उसका ट्रीटमेंट शुरू होता है। और अगर शुरुआत में उसका ट्रीटमेंट करें तो ये लोगों को हम और ज़्यादा सीवियरिटी को रोक सकते हैं, यानी पूरा वापस तो नहीं कर सकते, लेकिन जो इनिशियल स्टेज में अगर हम उनको रिकॉग्नाइज़ करके ट्रीटमेंट देंगे दवाइयों पे, वो लोग आहिस्ता आहिस्ता वो उसकी सीवियरिटी कम होगी। लेकिन अगर उसको नज़रअंदाज करेंगे, कुछ और चीज़ों के लिए ट्रीटमेंट के लिए जाएंगे, तो ऐसा स्टेज आएगा कि पेशेंट को अगर जब हम दवा देने जाएंगे वो दवा को भी वो इनकार करेंगे, उसमें भी शक शुबा समझेंगे। इसलिए घर में जितने भी हमारे घर में बड़े लोग हैं उनके ऊपर थोड़ा नज़र रखें और ऐसे लोगों को बिल्कुल अकेला ना छोड़ें, क्योंकि अगर उन्हें एक बार घर से निकल जाएं तो वापस आने का रास्ता भी भूल जाते हैं। तो ये बीमारी जो है कि आजकल बढ़ रही है, क्योंकि अकेलापन में या हम अपने आप को सही ध्यान ना देके यानी स्ट्रेसफुल सिचुएशंस में जो गुजरते हैं वहाँ उन लोगों में ज़्यादा पाई जाती है। इसलिए घर के लोगों को, बड़े लोगों का ध्यान रखते हुए उनको इनिशियल स्टेज में अगर उसका ट्रीटमेंट देंगे, इंशाल्लाह घर के लोगों को भी वो आरामदेह हो जाएगा। क्योंकि अगर घर का बड़ा मेंबर अगर किसी इस बीमारी से झूठ हो गए, उसके साथ घर के सारे लोग परेशान होते हैं। इसलिए इसको करेक्ट टाइम पे रिकग्नाइज़ करके डॉक्टर का ट्रीटमेंट देना बहुत ज़रूरी है। गवर्नमेंट हॉस्पिटल में भी इसका साइकियाट्री का ट्रीटमेंट है, साइकियाट्री डिपार्टमेंट है, डॉक्टर्स है, वहाँ जा सकते हैं, या प्राइवेट हॉस्पिटल्स में भी न्यूरो साइकियाट्रिस्ट है, उनसे भी उनकी मदद ले सकते हैं। इस दिन जो आज रिलीज़ हुआ है उसके लिए शुक्रिया अदा करते हैं।